బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఫిర్యాదు లేఖ కలకలం రేపింది. సైకియాట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ తమను తిడుతున్నాడంటూ కంప్లైంట్ బాక్స్ లో లేఖ వేశారు విద్యార్థులు. 4 రోజుల క్రితం ఆ లెటర్ బయటకు వచ్చింది. దీనిపై 5 ప్రొఫెసర్స్ తో ప్రిన్సిపల్ సంధ్యారాణి కమిటీ వేశారు. నివేదిక వచ్చాక చర్యలు తప్పవని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ మెంబర్ తమని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో విచారణ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సీనియర్ ప్రొఫెసర్స్ ఒక 5 మెంబర్స్ సీనియర్ ప్రొఫెసర్స్ తో కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఇంకా విచారణ జరుగుతుంది. ఆ రిపోర్ట్ 1-2 రోజుల్లో అందే అవకాశం ఉంది. దాన్ని చూశాక, రిపోర్ట్ చూశాక నిజానిజాలు చూసి ఆ తర్వాత తదుపరి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ విద్యార్థుల ఫిర్యాదు లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఫిర్యాదు లేఖ కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తోటి విద్యార్థినులపై తిట్ల పురాణం దండిస్తున్నాడంటూ కూడా విద్యార్థినులు కంప్లైంట్ బాక్స్ లో కంప్లైంట్ రాసి వేశారు. అయితే ఇది సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విద్యార్థినులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఈ యొక్క ఫిర్యాదు చేసినట్లు తెలవడంతో వెంటనే ప్రిన్సిపల్ సంధ్యారాణి ఈ యొక్క విచారణ కమిటీకి ఆదేశించారు. 5 ప్రొఫెసర్లతో ఈ కమిటీ నియామకం చేసి ఆ కమిటీలో నిజాలు నిగ్గు తేల్చాలని, విద్యార్థినులకు ఎలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి, ఏమేమి జరిగింది, వాస్తవాలు ఏంటనే విషయంలో ఈ 5 ప్రొఫెసర్లు ఈ యొక్క విషయాలను విచారణ జరిపించి పూర్తి నివేదికను అందించాలని కోరడంతో అయితే ఒక్కసారిగా ఆ కాకతీయ మెడికల్ కళాశాలలో కలకలం రేగుతుంది. అయితే విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ నిత్యము తిట్లదండకంతో కూడినటువంటి వ్యవహార శైలి వ్యవహరిస్తున్నాడని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ కూడా విద్యార్థినులు ఈ యొక్క ఫిర్యాదు పెట్టెలో ఈ ఫిర్యాదును రాసి అందులో వేశారు. అయితే ఇటీవల దాన్ని వారం రోజుల క్రితము అధికారులు ఆ ఫిర్యాదు బాక్స్ ను ఓపెన్ చేసి చూడగా ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ చదివి చూసి తొలుత అధికారులు నివ్వెరపోయారు. మిగతా విషయాలు కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే విద్యార్థినిల జరిగినటువంటి అసౌకర్యానికి సంబంధించి కానీ, ఇబ్బందులకు సంబంధించి కానీ ఈ యొక్క విచారణను అయితే ఫిర్యాదులు వచ్చినటువంటి పైన ఫిర్యాదు కమిటీకి రెఫర్ చేశారు. దీంతో 5 ప్రొఫెసర్లతో కూడినటువంటి కమిటీ దీనిపైన విచారణ సాగిస్తుంది. అయితే ఇది సైకియాట్రిస్టిక్ డిపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగినట్లయితే సూచనప్రాయంగా తెలుస్తుంది వంశీ. మొత్తానికైతే కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు ఇలాంటి చేదు అనుభవాలు రావడం అయితే దురదృష్టకరం అని చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యంగా విద్యార్థులకు జరిగిన అసౌకర్యానికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పైన కఠిన చర్యలు తీసుకొని వెంటనే అతన్ని ఇక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి అయితే విద్యార్థినులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన విచారణ కమిటీ ఎలాంటి రిపోర్ట్ రాస్తుంది, ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను సేఫ్ చేసి తోటి ప్రొఫెసర్ కి సాయం చేస్తారా, లేదంటే విద్యార్థినులకు జరిగిన అవమానాలు ఆ తిట్ల దండకానికి సంబంధించి నిజాలను నిగ్గు తెరిచి రిపోర్ట్ ఇస్తారనేది మాత్రం వేచి చూడాలి. కానీ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ఒకవైపు పెనుభూతంలో ఉండడంతో మరోవైపు ఏకంగా ప్రొఫెసర్లు సైతం ఇలాంటి తిట్ల దండకానికి పూనుకోవడంతో అటు కళాశాల అదుపు తప్పే ప్రమాదం ఉందనేది అయితే చర్చ జరుగుతుంది వంశీ. థ్యాంక్ యూ ప్రశాంత్.